ఏపీలో ఎమ్మెల్యేలుగా గాల్లో గెలిచిన వారే ఎక్కువయ్యారంటూ విమర్శలు చేశారు మాజీ మంత్రి రోజా. చంద్రబాబు, పవన్, లోకేష్ వీకెండ్ నాయకులని, ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టం ఏంటో అడగరని అన్నారు. రోజా వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాలని, లేదంటే రప్పారప్పాగాళ్లు రోడ్డెక్కి మాట్లాడుతుంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థం కావటం లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు, నీ కష్టం ఏంటి, నీకేం చేయాలని అడగరు. రైతులందరికీ, మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి, రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? తమిళనాడుకి వెళ్ళి, నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా, ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫాగాళ్ళంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నామో అర్థం అవట్లే. నాకు ఇవాళ రోజా మాట్లాడుతూ ఉంది, ఎమ్మెల్యే అది మాట్లాడుతుంటే ఎమ్మెల్యే దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను. మరి ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత, నా వయసు ఎంత, రోజా వయసు ఎంత? ఇలాంటి దురదృష్టకరమైన బూతులు, వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ఉన్నాయి లోకోడు వెనకాల. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు.